హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు పచ్చి రొయ్యల టమాటా కర్రీ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఈ విధంగా కలుపుతూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. రొయ్యల్లో నుండి వచ్చే స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదండి, అలా పసుపు వేసి కడిగినట్లయితే ఆ స్మెల్ అంతా పోతుంది. ఇట్లా వాటిలోనున్న ఇలా పిసికినట్లు చేస్తే మొత్తం పోతుంది స్మెల్. ఇదిగోండి, ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి 3 స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో ఇలా చెక్క లవంగ వేసాను. అవి ఫ్రై అవుతుండగా కప్పు ఆనియన్స్, ఇవి ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి 2 యాడ్ చేశాను. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అల్లం అంతా వేగిపోయిందండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసాం కదా. ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా రొయ్యలు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మగ్గిపోయింది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. అల్లం అనేది అడుగంటుతూ ఉంటుంది కదా, ఇలా ఈ రకంగా. రొయ్యలు చూడండి చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడు బాగా ఆయిల్లోనే ఇవి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కారం వేసుకుందాం, 1 స్పూన్. ఇప్పుడు కప్పు టమాటా వేసుకుందాం. కారం కూడా మగ్గిపోయింది కదా, కప్పు టమాటా యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీలో అసలు వాటర్ నేను యాడ్ చేయలేదండి. టమాటాతో వచ్చే గ్రేవీతోనే సరిపోతుంది, వాటర్ వేస్తే అంత బాగుండదు. ఇదిగోండి, టమాటా కూడా ఉడికింది. మరో 5 నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ అనేది అయిపోతుంది. టమాటా అంతా మగ్గిపోవాలి. వాటర్ యాడ్ చేయొద్దండి, అస్సలు టేస్ట్ అనిపించదు. ఇట్లా టమాటా గ్రేవీతోనే సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకే మరి కొంచెం యాడ్ చేశాను.
ఇప్పుడు కర్రీ చూడండి చాలా బాగా టమాటా అంతా ఉడికిపోయింది. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి, సూపర్గా ఉంటుంది కర్రీ. టేస్ట్ మాత్రం టమాటా వేసి చేస్తే వాటర్ అనేది మనం వేయలేదు, మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయింది, టమాటా గ్రేవీతోనే ఉంది కదా. కర్రీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇలా అల్లం పేస్ట్ కొత్తిమీర అంతా మగ్గనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.